తెలుగు శాఖ జి కృపాచార్య గారు పండిత కొత్త సత్యనారాయణ చౌదరి గారి గురించి వారి యొక్క సాహిత్య వైభవాన్ని మీ ముందు ఆవిష్కరిస్తారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి దక్షత గల అధ్యక్షులు శ్రీ ఆంజనేయ నాయుడు గారికి, అదేవిధంగా సభా ప్రారంభికులుగా విచ్చేసినటువంటి శ్రీ ధూళిపాళెం నరేంద్ర కుమార్ గారికి, అందరిలోకి ఆయన చాలా పిన్న వయసులో అనేటటువంటి మాట ఇదివరకు ఎప్పుడు అనేవాళ్ళు. ఎమ్మెల్యేగా చాలా చక్కగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు, చాలా చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు అనేటటువంటి మాట ప్రతి ఒక్కరు చెప్పుకుంటాం. ఈరోజు మరలా ఇంకొకసారి పొన్నూరులో మళ్ళీ ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అటువంటి నరేంద్ర కుమార్ గారికి, ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి ముఖ్యంగాను మన సత్యనారాయణ చౌదరి గారి శిష్యులు, వాటి గురించి చాలా అద్భుతంగా తెలుగు ప్రసంగం చేసినటువంటి శంకర్రావు గారికి, మాన్య మిత్రులు పెద్దలు శ్రీ కొల్లా కృష్ణారావు గారికి, అలాగే మా పూర్వ మిత్రులు సాహిత్యాయులు అనేటువంటి ఆచార్య సుబ్బారావు గారికి, సత్యనారాయణ చౌదరి గారి కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, సభకు నమస్కారం. పొన్నూరు అంటే నాకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా చిన్నతనం నుంచి, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పొన్నూరుతో అనుబంధం ఉంది. మా చిన్న వదిన గారిది పొన్నూరే. అదేవిధంగా ఊహ బాగా తెలిసి ఒక వయసు వచ్చి ఆత్మీయంగా అందరితో కలిసి కలివిడిగా తిరిగేటటువంటి అవకాశం కల్పించినటువంటి లయన్స్ క్లబ్ ద్వారా మా ఎంపీకే గారు ఎదురుగానే ఉన్నారు. అలాగే ఈ పొన్నూరులో ఎన్నో సందర్భాలుగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ఆయా పనుల వల్ల తిరుగుతూ, ఈ మూర్తి హాల్లో కూడా సినిమాలు చూస్తూ, ఇవన్నీ కూడాను పొలాలుగాను చాలా లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్, చాలా కిందగా ఉండేటటువంటిది, గుంటలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడాను అలా నడుచుకుంటూ తిరిగినటువంటి రోజులు జ్ఞాపకం చేసుకుంటూ, మరలా పండిత కళాప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి గారి శత జయంతి ఉత్సవానికి కూడాను మా సోదరి పద్మావతి గారు ఆహ్వానం పలికినందుకు ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి సత్యనారాయణ చౌదరి గారిని గురించినటువంటి పరిచయం నాకు మా గురువు గారి ద్వారానే లభించింది. ఆచార్య తుమ్మడి దొణప్ప గారిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేస్తూ, అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని వారు తెలుగు శాఖాధిపతిగా, రిజిస్ట్రార్గా రకరకాలైనటువంటి పదవులు నిర్వహించి, అనంతరం తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడాను తెలుగు కులపతిగా ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడాను, నేను దాదాపుగా వారితో చాలా సన్నిహితంగా ఉండేటటువంటి ప్రథమ శిష్యుల్లో నేను ఒకడిని నేను ఎప్పుడు చెప్పుకుంటాను. వారు కూడా అలాగే మా పెద్ద అబ్బాయి అన్నంత ఆత్మీయంగా ప్రేమించేవారు. ఆయన కూడా నాకు చాలా సందర్భాల్లో కొత్త సత్యనారాయణ చౌదరి గారిని కావ్యాలను గురించి, వారి శాస్త్రాల గురించి, మరి ముఖ్యంగాను వ్యాస సంపుటికి సంబంధించినటువంటి సాహిత్యం గురించి కూడా చాలాసార్లు ప్రస్తావించేవారు. ఎందుకంటే దొణప్ప గారు భాషా శాస్త్రంలో ఎంత నిష్ణాతులో, వీరు కూడాను ఈ భాషా శాస్త్రానికి సంబంధించినటువంటి చక్కని వ్యాసాలు చాలా అద్భుతంగా ఆవిష్కరింపజేసినటువంటి వ్యక్తి. అందువల్ల ఈ పరిచయం వల్ల నేను వారిని గురించినటువంటి కావ్యాలు పరోక్షంగా విన్నాను, తర్వాత ప్రత్యక్షంగా చదివాను. ఈ విధంగా 72 గ్రంథాలకు పైగా వారు రచించినటువంటి ఉత్తమమైనటువంటి సాహితీ ప్రియులు. పైగాను ఆయన రచించినటువంటి, ఆయన స్పృశించినటువంటి సాహిత్య ప్రక్రియ లేదు. ఇటు పద్యము, అటు గద్యము, అటు నవల, ఇటు నాటకం, ఈ విధంగా బహుముఖ సాహితీ పటిమ కలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే పద్యం రాసేవాడు విమర్శ వస్తే రాయం, విమర్శ జోలికే పోరు. అయితే అటువంటిది ఆయన విమర్శ కూడా చాలా అద్భుతంగా చేస్తారు. అయితే నేను దాదాపుగా చాలా పుస్తకాల గురించి నేను ప్రస్తావించాలి అనుకుంటూ వస్తే, మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సమయ నిర్దేశనం జరిగింది. కనుకనే అవకాశం ఉన్నంత వరకు క్లుప్తంగా చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా చెప్పేటటువంటి దానికి ఏమిటంటే, మంజరి అనేటటువంటి సూక్తి పద్య రచన చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. నిజానికి ఏంటంటే
ఇది 90 రోజులు కూడా పూర్తి కాకుండానే 350 పద్యాలు రచించారు. అంటే 90 రోజుల్లో 350 పద్యాలు ఏకబిగిన రచించడం అనేటటువంటిది సామాన్యంగా జరిగేటటువంటి పని కాదు. ఎందుకంటున్నానంటే ఈ పద్యాల్లో 1-2 నేను ఉదాహరిస్తూ దీనిలో జరిగినటువంటి విచిత్రము విశేషాల గురించి కూడా నేను ప్రస్తావిస్తాను. ఇదేమిటంటే నిజానికి సూక్తి పద్యాలు. ఈ సూక్తి పద్యాల్లో కూడాను ఎంత చక్కని తెలుగు, స్పష్టమైనటువంటి తెలుగు, సామాన్యులకు అవగాహన అయ్యేటటువంటి ఇంత చక్కని పదప్రయోగాలు వీరు చేస్తున్నారు అనేటటువంటిది నాకు ఇప్పటికీ చదువుతుంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఏమిటంటే వజ్జయును వైద్యుడును తన యువతి మంత్రసానియు దూతికయు పని జరుగునప్పుడు గౌరవం బంది అక్కర తీరినప్పుడు గట్టి పోచగునుద్ది కాగలరు భువిని. ఇది సామాన్యమైనటువంటి వచనంలాగానే ఉంటే తప్ప పద్యమా అనేటటువంటి ప్రశ్నార్థకం మన మనసులో కలిగేటటువంటి విధంగా రచన సాగింది. ఎందుకు అంటే ఈ మాటలు ఒకసారి గమనించండి. ఇప్పుడు గురువైనా సరే, వైద్యుడైనా సరే, స్త్రీ అయినా సరే, మంత్రగతి అయినా సరే, దూతికైనా సరే, ఒక దూతగా పంపించినటువంటి వాళ్ళందరూ కూడాను పని జరిగే వరకు కూడాను వాళ్ళ చుట్టూ తిరుగుతారు. మీరే దేవుడు అంటారు. డాక్టర్ దగ్గర కూడా అంతే అంటాం. పని అయిపోయిన తర్వాత